హే నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. ఈరోజైతే మనము హరిద్వార్కి వెళ్తున్నాం. ఇంకా హరిద్వార్ అయితే దాదాపు ఇంకా 40 కిలోమీటర్స్ అంటే ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూడండి, వీళ్ళు కావడి తీసుకొచ్చేటోళ్ళు ఎంతమంది వస్తున్నారు హరిద్వార్ నుండి. ఇటు సైడ్ వస్తున్న వాళ్ళంతా వచ్చేటోళ్ళే. చూడండి, చాలా హంగామా అయితే ఉంది. చాలా అంటే చాలా హంగామా ఉంది ఇక్కడ వీళ్ళది. చూడండి, ఇక్కడ ఉత్తరాఖండ్లో వర్షం పడేదానికి నదులు ఎక్కువయ్యి నీళ్ళు చూడండి, ఇట్లా మునిగిపోయినాయి. అక్కడొకటి ఇక్కడొకటి రెండు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏరియాలో మొత్తం తొలగిపోతుంది. ఎంత దూరం చూసినా చూడండి మొత్తం చెరుగుతుంది. దేశంలో చూడండి, ఇదొకటి ఎంత మునిగిపోయినాయో, అంటే ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఇక్కడ చూడండి, హరిద్వార్కి వెళ్ళే దారిలో దాదాపు 20 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇలా చూడండి, అసలు ఈ అంబులెన్స్కి కూడా ఏమాత్రం దారి ఇవ్వకుండా ఇలా ట్రాఫిక్ జామ్ చేశారు. ఒక్కసారి ఇటు పక్కన చూడండి, మొత్తం బండ్లంతా ఇలా బురదలో తగులు పెట్టుకొని చాలా అంటే చాలా గందరగోళం చేస్తున్నారు. చాలా అంటే చాలా ఇదిగా ఉంది. అక్కడ చూడండి, జింకలు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 జింకలు ఉన్నాయి. ఇక్కడ పెద్దలు చూసారా. అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయిందని చెప్పి ఇట్లా వేరే దారిలో అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, అసలు ఈ దారి అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంతా రాళ్ళు, గుంతలు, నీళ్ళు. ఒకసారి చూడవచ్చు మీరు కూడా. అసలు తొక్కడానికి అవుతలేదు, మొత్తం దడ అంటుంది. అసలు వీడియో కూడా రికార్డ్ చేయడానికి కుదరతలేదు. ఇలాంటి ప్లేస్లో అసలు వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కానీ తప్పదు కదా, వెళ్ళాలి. ఎందుకంటే అటు సైడ్ దాదాపు 20 కిలోమీటర్స్ పైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తానికి అయితే దాంతో నుండి తప్పించుకొని అయితే ఇలా అయితే వచ్చాను. ఒకసారి చూడొచ్చు, ఇలాగా మొత్తం ఇలానే ఉంది. ఇంకా దాదాపు ఇలాగ ఒక 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా తార్ రోడ్ అయితే ఉంది, దాంతోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇంకా హరిద్వార్ అయితే 7 కిలోమీటర్లు ఉంది. డెహ్రాడూన్ 61. హరిద్వార్ అయితే ఇంకొక అర్ధ గంటలో చేరుకోబోతాం. అయితే ఈ సౌండ్ చెవులు పగిలిపోతాను. అసలు వీళ్ళందరూ సైలెన్సర్, ఒక్క బండికి సైలెన్సర్ లేదు. అన్ని సైలెన్సర్ ముట్టేశారు. అసలు చెవులు పగిలిపోతున్నాయి.
అట్లా వేస్తున్నారు ఇల్లు. అది ఏమి ఫిక్స్ ఏమో తెలియట్లేదు, కానీ మొత్తానికి సెలవులు ఎత్తి తిరిగేస్తారు. హరిద్వార్కి వచ్చేసాం మనం. ఇదే అండి హరిద్వార్. చూడండి, మీరు కూడా సంతోషించండి. ఇప్పుడే మన సైకిల్ అయితే పార్కింగ్లో పెట్టేసి స్నానానికి అయితే వెళ్తున్నాం. तुम्हारा नाम क्या? అర్జున్. ఈ బ్రదర్ గారు కదా, వీళ్ళే అంటే మనతో పాటు వచ్చి పార్కింగ్ అంతా చూపించారు. ఇక్కడ చాలా అంటే చాలా వేడి. మనమైతే ఇప్పుడు నదిలోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇదేనండి గంగా నది, హరిద్వార్ వచ్చేసాం. చూడొచ్చు, అక్కడ ఒక ఇది ఉంది, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూడొచ్చు, అంతా మన వాళ్ళు గట్టిగా స్నానాలు అంతా చేస్తున్నారు. నీళ్ళు అంతా ఎంత లోతుగా ఏం రావట్లేదు, కొద్దిగా పలుచగా వస్తున్నాయి. నిలుచుకుంటే కూడా చూడండి, కానీ చాలా బురదలు ఎక్కువ వస్తున్నాయి. భయ చాలా మంది మన కెమెరా గురించి అడుగుతున్నారు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది, అందుకోసమనే. చూడొచ్చు, इसमें तो इतना पानी आ रखा है, थोड़ा आगे जाओ ना लो, ज़्यादा अगर पानी तैरना आता है फिर बीच में जाना है, अगर नहीं तैरना था మనమైతే వచ్చేసాం. చూడండి, ఇది హరిద్వార్. వీళ్ళే మనకి ఇక్కడ ఫోన్లు, హెల్మెట్ అన్నీ అంటే పెట్టుకొని స్నానం చేసి వచ్చేంత వరకు పట్టుకున్నారు. చాలా హెల్ప్ చేశారు. అన్న వాళ్ళకి యూపీ అంట. జర్నీ కొండలు కనిపిస్తున్నాయా? మనమైతే ఇంకా కొండలైతే దాటాల్సింది. ఒకసారి చూడండి, అక్కడ చూడండి మామ, కొండలు వచ్చేసినాయి. ఇటు సైడ్ మామిడి చెట్లు ఎక్కువగానే మామ. సూపర్గా కట్టారు. ఏం కూడా తెలీదు, మొత్తానికి అయితే సూపర్ ఉంది.
వచ్చేసాం మా హిల్ స్టేషన్లోకి వచ్చేసాం మనం కూడా. చూడొచ్చు ఇక్కడ చూడండి, ఉత్తరాఖండ్ ఫారెస్ట్లో ఎక్కువ పొగాకు చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడొచ్చు మీరు కూడా, అవన్నీ పొగాకు చెట్లే. చెట్లు ఉన్నాయి. వెల్కమ్ టు రాజాజీ టైగర్ రిజర్వ్ జంగల్ సఫారీ. వేరే లెవెల్ మా అసలు ఫారెస్ట్ వేరే లెవెల్ అంటే. ఇక్కడ పోలీస్ మామూలు ఉన్నారు. ఇక్కడ చూడండి మా ఫారెస్ట్ అసలు ఎంత ఇదిగా ఉందో. ఇక్కడ మనమైతే ఈరోజు ఉండబోయేది ఇక్కడ పెట్రోల్ బంక్లో. చూడండి ఇక్కడ ఈ అన్న హాయ్ బరో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనకి డే 25 అయితే స్టే అయితే దొరికింది. ఇక్కడ చూడండి, ఇది చూసుకుంటే హెచ్పి పెట్రోల్ బంక్. ఇక్కడైతే స్టే చేస్తున్నాను. మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ చూడండి, మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను సేఫ్. ఇంకా టెంట్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు, బాగుంటుంది. ప్లేస్ ఏమో బాగుంది. ఓకే, బాయ్ బాయ్.